మహాగణుడు పరిశుద్ధుడని మా కన్న తండ్రి, గొప్ప దేవుడు నాయన, ఆరాధన కార్యక్రమంలో భాగంగా మా ఆత్మీయ తండ్రి గారి చేత ఎన్నో విలువైన మాటలు నాయన వినిపించారు. నిమిషాలు మీ పిల్లలను ఉద్దేశించి తండ్రి 66 పుస్తకాల్లో కూడినటువంటి దివ్యవాక్కులను నాయన పరిధిలో దాటకుండా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి మాటలు నాయన నా నోట పలికించి మేము నేర్చుకునేలాగా కృప చూపించండి. వినగల చెవులను మీ పిల్లలకు అందించమని వేడుకుంటూ చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని యేసువారి ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమె. ప్రేమైన దేవుని పిల్లారా, వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి జేబీఆర్సి నిడదవోళ్ళు వ్యవస్థాపకులు డేవిడ్ అన్న గారికి, హరీష్ తమ్ముడు మార్కంపాడు కోఆర్డినేటర్ తమ్ముడికి నా ప్రత్యేక వందనాలు. మరి అమ్మగారికి కూడా నా ప్రత్యేక వందనాలు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని నిఘా వ్యవస్థ అంటే తమ్ముడు చెప్పాడు ఇందాక. తమ్ముడు చెప్పినట్టుగా సర్వేలెన్స్ అంటారు. అంటే పర్యవేక్షణలోను నిఘాలోను మనం ఉన్నాము అని. బ్యాంకులలోను సాధారణంగా ఎక్కువ బ్యాంకుల్లోనే కనపడద్దు అక్కడ ఈ మాట, అంతే కదా. ఎందుకంటే దొంగతనాలు, దోపిడీలు ఎక్కడైతే బాగా జరుగుతాయో అక్కడ కెమెరాలు ఉంటాయండి. పోలీసు వ్యవస్థకి చాలా అవసరమైంది. అదేవిధంగా రోడ్ల మీద కూడా సీసీ కెమెరాలు పెడతా ఉంటారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కడైతే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయో అక్కడ ఈ ప్రధాన కూడల్లో ఈ కెమెరాలు పెడతా ఉంటారు. ఎందుకంటే ఎవరు గుద్దుకున్నారో, ఎవరో ఏం చేశారో, అబద్ధాలు ఆడినా ఆ కెమెరా రికార్డ్ చేసేస్తూ ఉంటుంది కదా. అంటే సాధారణంగా నిఘా వ్యవస్థ అంటే ఏదో తప్పు చేసిన వాడిని పట్టుకోవడానికి, నేరం చేసిన వాడిని ఆ నేరం నిరూపించటానికి నిఘా వ్యవస్థలు ఉంటాయండి సాధారణంగా. అంటే మనిషి పైన నమ్మకం ఉందనా లేదనా అమ్మా? మనుషుల పైన నమ్మకం లేదని. ప్రేమైన దేవుని పిల్లారా, అలాగే అండి దేవుని నిఘా వ్యవస్థ అని ద గాడ్ సర్వేలెన్స్ బై పీపుల్. అంటే పీపుల్ కొరకు, ప్రజల కొరకు దేవుడు కూడా ఒక నిఘా వ్యవస్థ పెట్టాడు. ఎందుకంటే మనిషి పైన నమ్మకం లేదు దేవుడికి. మీకు అర్థమవుతుందండి? భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతోషపడ్డా, సంతాపడ్డా? చూద్దాం అన్నమాట. ఆదికాండం 6వ అధ్యాయము అమ్మా 6వ వచనం చూడండి ఒకసారి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందాడు. చాలా బాధపడవలసిన మాట అండి ఇది. మనుష్య జాతి అంతా కూడా ఏమండి, ఏ దేవుడైతే మనుషులను కలుగు చేశాడో, ఏ దేవుడైతే మన పట్ల నమ్మకాన్ని, ప్రేమను పెంచుకున్నాడో, ఆ మనుష్యుడిపై దేవుడికి నమ్మకం పోయింది. తాను భూమి మీద మనుషులను చేసినందుకు సంతాపమునుందడా, నొచ్చుకున్నాడు. ఏమండి, అంటే దేవునికి మనసు ఉందండి, ఉందండి. మరి ఆయనకి శరీరం లేదు. అంటే ఆత్మకు కూడా మనసు ఉందన్నమాట. అంటే ఆత్మే అసలు మొట్టమొదటిగా స్పందించవలసింది ఏంటో తెలుసా? ఆత్మ. మనందరినీ కన్నది ఎవరు? దేవుడు, ఆత్మే. ఏమండి,
అందుకనే మనుషుల పట్ల నమ్మకం పోయి దేవుని నిఘా వ్యవస్థని సెట్ చేశాడండి దేవుడు. ఒక నిఘా వ్యవస్థను సెట్ చేశాడు. ఏమంటే ప్రకృతి అంతా కూడా మనల్ని కనిపెడుతుందా? కనిపెడుతుంది కదా. నిఘాలో ఉన్నాం మనం. ప్రకృతి కూడా మనల్ని చూస్తుంది. ప్రకృతిని ప్లస్ మనిషిని కూడా, ఈ ఇద్దరి పైన కూడా నిఘా పెట్టింది ఎవరు తెలుసా? దేవుడు. ఏమండి దేవుడు. ఏమండి కీర్తన గ్రంథం చూడండి ఒకసారి. ఏమండి హెబ్రీలు రాసిన పత్రిక చూడండి ఒకసారి. ముందుగా హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 వచ్చిన. ఈ పాఠం చాలా పెద్దదండి. మరి గంటలో నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏమండి మరియు దేవుని దృష్టికి, ఆయన దృష్టికి ఏమన్నాడమ్మా? కనబడని సృష్టము ఏదీ లేదు అని రాయబడి ఉంది. కనబడని సృష్టం ఏదీ లేదు. ప్రమాదాలు జరుగుతుంటాయి, ప్రమాదాలు చచ్చిపోతూ ఉంటారు, వ్యాధులు వచ్చి చచ్చిపోతారు, చంపేసుకుంటారు. ఇవన్నీ దేవుడు కనపడుతున్నాయా? కనపడుతున్నాయి. ఏమండి అన్నీ కనపడుతున్నాయి. ప్రతీదీ కూడా కనపడుతుందండి దేవునికి. ప్రియమైన దేవుని పిల్లారా, ఏమండి ఒక సీసీ కెమెరా అయితే కొంత దూరం మాత్రమే, అది దాని పరిధి ఉంటుంది, రెజల్యూషన్, అంతేనా? ఏమండి ఒక ట్రాఫిక్లో ఎరగదీసి వెళ్ళిపోతాం అనుకోండి, ట్రాఫిక్లోను అక్కడ ఏముంటాయి? సిగ్నల్స్ ఉంటాయి. వాటిని మనం పాటించాలి, పట్టించుకోవాలి. రెడ్ సిగ్నల్ వెళితే ఆగిపోవాలి, అంతే కదా. ఎల్లో సిగ్నల్ వెళితే స్లోగా వెళ్ళండి అని అర్థం. గ్రీన్ వెళ్తే వెళ్ళిపోండి అని అర్థం. రెడ్ సిగ్నల్ పడగానే గ్రీన్ సిగ్నల్లా భావించి రైవని వెళ్ళిపోయామనుకోండి, పక్కమని పట్టుకుంటుందండి కెమెరా. తెలుసా మీకు? మొన్నండి మా స్నేహితుడు ఒక ఆయన ఫ్రెండ్, మా కొలుగ్గండి, ఏలూరులో వెళ్తున్నాడండి. ఏలూరులో వెళ్తుంటే ఎవరో పాపం మహత్తల్లి, సార్ కొంచెం లిఫ్ట్ ఇస్తారా అక్కడ దాకా అందంట. లిఫ్ట్ ఇస్తారని అడిగితే సరే అమ్మ ఎక్కమ్మ అన్నాడంట. మనోడు నిబంధనను, ట్రాఫిక్ రూల్ని క్రాస్ చేశాడు. ట్రాఫిక్ రూల్ని క్రాస్ చేసేటప్పుడు అది ఫోటో తీసేసింది. ఫోటో తీసి ఇంటికి పంపించేసిందండి. ఫోటో మీరు ఇలాగ పలానా తేదీన పలానా టైంలో ఇలాగ మీరు క్రాస్ చేశారు, ఇదిగో చలానా కట్టండి అని 1100 ఎంత పంపించండి. అలా ఆవిడ చూసిందండి. అది వెనకాల ఉంది ఎవరో లేడీ. అదిగో ఎవరినో తీసుకుని వెళ్తున్నావు, ఎవరావిడి చూసారా ఏమైందో? నిఘా కెమెరా అంటే చూసి ఎలా ఉందో. వాళ్ళు నిజంగా అంటే చాలా మంచివాడండి ఆయన, చాలా మంచివాడు. ఎవరో మహత్తల్లి లిఫ్ట్ అడిగింది అంటే అమాయకులు కూడా ఒక్కొక్కసారి ఏమవుతారు? బలైపోతూ ఉంటారు. అంటే ప్రతీది కూడా రికార్డ్ అయిపోతూ ఉంటుంది. ప్రతీది రికార్డ్ అవుతుంది. ఏమండి ఒక కెమెరాకే అంత పవర్ ఉన్నప్పుడు, ప్రకృతి కలిగి చేసిన కెమెరాకే అంత విలువ ఉన్నప్పుడు, అంత పవర్ ఉన్నప్పుడు, ఏమండి ఆయన దృష్టికి ఏంటంట? ప్రతిదీ స్పష్టం సృష్టమంతా కూడా స్పష్టంగా కనపడుతుంది. మనం ఏం చేసినా ప్రతీదీ రికార్డ్ అవుతుందండి. ప్రేమిన వాళ్ళారు, ప్రతీదీ రికార్డ్ అవుతుంది. ఎందుకు రికార్డ్ అవ్వాలండి? అంతేనా? సీసీ కెమెరాలు ఎందుకండి అంటే నేరాల ఘోరాలు ఎక్కువైపోయినాయి. మనుషుల మధ్య సఖ్యత లేదు, ప్రేమ లేదు. మనుషుల మధ్య ప్రేమ కరువైపోయింది. గొడవలో, కొట్లాట్లో. ఏమండి తెల్లవారితే టీవీలో చూస్తున్న ఆ వర్గం ఈ వర్గం కొట్టేసి మన నరసాపురంలో అలా జరిగిందండి. తెలుసండి? నరసాపురంలోనండి ఒక వర్గం వాళ్ళు పెళ్లి జరుపుకుంటున్నారంటండి. పాపం పెళ్ళి. ఏమండి ఎక్కడన్నా పెళ్లి జరుగుతున్నప్పుడు ఏవో అడ్డు పెట్టుకుని ఆ 1 గంట కదండి, ఏమొచ్చిందండి మాయరోగం? 1 గంట ఉండలేడండి ఓపికతోటి. 1 గంట పెళ్లి జరుపుకుంటుంటే ఆరుని కొట్టేస్తున్నాడంట. ఆరుని ఎందుకు కొడతావా, ఎలాగెళ్ళంటే తప్పండి అది, చెప్పండి. అంతేనండి. ఈ వర్గం వాళ్ళు కొంతమందిని, ఆ వర్గం వాళ్ళు కొంతమందిని, పెళ్ళి ఆగిపోయింది. చూసారా? అంటే వ్యవస్థ ఎలా పాడైపోయిందంటేనండి ఎవరికి కూడా నెమ్మది లేదండి. ఎవడో కూడా తగ్గించుకోవట్లేదు, సమాధాన పడడం లేదు.
నన్ను అంత మాట అంటాడా, కత్తి తీసుకోండి, కర్ర తీసుకోండి, నన్ను ఎంత మాట అంటాడా అనే వ్యవస్థలోకి వెళ్ళిపోయాం, రోజుల్లోకి వెళ్ళిపోయాం. అందుకనే సీసీ కెమెరాలు ఎక్కువైపోయినాయండి. తెలుసా అండి? ప్రతిదీ కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తుంది గవర్నమెంట్. తెలుసా మీకు? ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తుంది. మన ఫోను అబ్జర్వేషన్లో ఉంటుంది. మనం ఏం చూస్తున్నాం, సంఘ విద్రోహకు సంబంధించిన కార్యక్రమాలు ఏమన్నా ఫోన్ ద్వారా జరిపిస్తున్నామా, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నామా? ప్రతిదీ కూడా అప్డేషన్లో ఉంటుంది. అంటే ఏంటి? నిఘా, సిబిఐ, సిఐడి, చూసారా? క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుందండి, సిఐడి అని. హత్య ఎలా జరిగింది, మానభంగం ఎలా జరిగింది, నిఘా వేస్తారు, పట్టుకుంటారు, ఎప్పటికైనా దొరికేస్తాడు. నేరాలు, ఆర్థికపరమైన నేరాలు చేశాడా, లేకపోతే ఎవరన్నా చంపేశాడా, అన్నీ దొరికేస్తారండి. ఇవన్నీ ఏంటనుకున్నారు? ప్రభుత్వ వారు ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థ. నిఘా వ్యవస్థ ఏమండి? దేవుడి కంటే ఎంతకంటే గొప్ప పవర్ఫుల్ నిఘా వ్యవస్థ ఉందండి. పవర్ఫుల్ నిఘా వ్యవస్థ ఉంది ప్రియమైన దేవుని పిల్లారా. ఏమండి? ఒకసారి ముందుకు వెళ్దాం, చూడండి ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని రాయబడి ఉంది, చూసారా? ఏమండి? దేవుడికి ఏమండి అసలు మనం ఏమంటామండి సాధారణంగా మనిషి? నువ్వు నా వెంట్రుకతో సమానంరా. ఏమంటాడు? నువ్వు నా వెంట్రుకతో సమానము అంటే అంత లెక్కలేదు. మనిషికి మరో మనిషి, అతనికి లెక్కలేనితనం. ఎలా చూస్తామండి వెంట్రుకని? అంతేనా? కొంతమంది అయితే ఇలా తీసి చూపిస్తారు, ఇలా నా వెంట్రుక. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అంటే ఇటు చిన్న విషయం. అది తల వెంట్రుకలు అంటే ఏంటండి? చాలా చిన్నది కదా. వాటిలోనే దేవుడు అంత బాధ్యత కలిగి అంతగా డీప్గా ఆలోచించాడు అంటే మిగిలిన విషయములో ఎంతగా ఆలోచిస్తాడు చెప్పండి. వెంట్రుకల విషయంలోనే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవా అంటే లెక్క చెప్పాలా? వీటికే ఇంత ఉన్నప్పుడు మనము చేసిన ప్రతి కార్యక్రమానికి కూడా దేవుడు లెక్క అప్పచెప్పవలసిందే. దేవుడికి మనం ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. ప్రేమైన దేవుని పిల్లారా. కీర్తనల గ్రంథం 139 అధ్యాయం చూడండి ఒకసారి, 2-4 వచనాలు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసును. ఏమండి? కూర్చుండుట, లేచుట. ఏమండి? మనం ఎక్కడికి వెళుతున్నాం అక్కడ మన వెనకాల కెమెరా వచ్చేస్తుంది అనుకోండి. మనం ఎక్కడికి వెళుతున్నాం అక్కడికి ఒక కెమెరా పట్టుకుని తిరుగుతాడు అనుకోండి ఎవరైనా, మనకి ఎలాగుంటుందండి? ఆలోచించండి. ఏదైనా తప్పు చేయడానికి అవకాశం ఉంటుందా? పొరపాటు చేయడానికి అవకాశం ఉంటుందా? ఎందుకు? దొరికిపోతాం, మరి వెనకాల కెమెరా ఉంది, అంతే కదా. అంటే ఎంత పటిష్టమైన ఒక నిఘా వ్యవస్థలో ఈ ప్రపంచం ఉందో ఆలోచించాలి ప్రియమైన వాళ్ళారా. నేను కూర్చుండుట, నేను లేచుట తెలుసా? తలంపు పుట్టక మునుపే నీవు నా మనసును గ్రహించుచున్నావు తండ్రి. నా నడక, నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసు. ఏమండి? నడక, పడక, కూర్చుండుట, లేచుట అన్నీ దేవుడికి తెలిసిపోతున్నాయి, రికార్డ్ అయిపోతున్నాయి. అంటే ఇప్పుడు మన మనుషులందరి దగ్గర 800 కోట్ల మంది పైబడి ఉన్నారంటే ప్రపంచ జనాభా ఈరోజు. 800 కోట్ల మందికి కెమెరా ఒకటే తెలుసా మీకు? 800 కోట్ల మందికి 800 కోట్ల సీసీ కెమెరాలు లేవు.
ఒక్కొక్కడికి ఒక కెమెరా పెట్టలేదు దేవుడు. ఆయనే పెద్ద కెమెరా అండి. దేవుడే నిఘా వ్యవస్థ. దేవుడే చూస్తున్నాడు. ఏమన్నాడు ఇందాక? ఏమన్నాడు? ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు అంటే ఎంత తేట తెల్లంగా దేవుని కన్ను ప్రపంచంపై చూస్తున్నాడు. చూసారా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, నడక పడక నేను లేచుట కూర్చుట అన్నీ నీ పరిశ్రమలోకి వెళ్ళిపోయినాయి. అంటే మనం ఎక్కడున్నా తెలుసా అండి? బ్యాంక్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మీరు ఎక్కడున్నా తెలుసా? మీరు నిఘా కెమెరాల పర్యవేక్షణలో ఉన్నారు అని రాయబడి ఉంటుంది తెలుగులో అండి. ఏమండి, ఎవరన్నా పెద్ద మనుషులు వచ్చారనుకోండి, ముఖ్యమంత్రి కానీ ఇంకెవరన్నా నడదవోలు వచ్చారనుకోండి, ముఖ్యమంత్రి గారు గ్రౌండ్కి ఎప్పుడన్నా మీటింగ్కి, మొత్తం పోలీసు వ్యవస్థ అంతా దిగిపోయి ఆ ఏరియాని ఆక్రమణ చేసుకుంటారండి, స్వాధీనం చేసుకుంటారు. ఇక ఎవరిని రానివరకు, బాబు ఇది మా ఇల్లు అయ్యి బాబు, రావద్దు ఇంట్లో కూర్చో. ఇదేంటి బాబు పాలు ప్యాకెట్ తెచ్చుకో, పాలు ప్యాకెట్ లేదు, ఏం లేదు. ఈ ఒక్కరోజు కూడా ఎందుకు ముఖ్యమంత్రి గారు వస్తున్నాడు, ముఖ్యమంత్రి వస్తున్నారు, మీ ఇదిగో ఏరియా అంతా కూడా మా స్వాధీనంలో ఉంది, ఆయన వెళ్ళే వరకు ఎవరికి అనుమతి లేదు, అటు వెళ్ళడానికి లేదు, ఇటు వెళ్ళడానికి లేదు అంటారండి. ప్రపంచ ప్రజలందరూ కూడా ఎవరి స్వాధీనంలో ఉన్నారో తెలుసండి? దేవుని స్వాధీనంలో ఉన్నారండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన కంట్రోల్లో ఉన్నారు అందరూ కూడా. అందుకనే ఏం చేసినా, తప్పు చేసినా, ఒప్పు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా ప్రతీది రికార్డ్ అయిపోతుంది. ఏమంటే రికార్డ్ ఎందుకు వద్దని చెప్పండి. నేను అతను పొడవలేదు, కేసేసావు, మరొకడు పొడిచాడని కేసేసాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు వీళ్ళిద్దరూ కోర్టులో నిరూపించాలి. ఇప్పుడు బాబు నువ్వు పొడవలేదు అంటున్నావు, ఇదిగో సీసీ కెమెరాలో చూడు ఎంత కరెక్ట్గా కనపడుతుందో. ఏ టెక్నాలజీ ద్వారా కల్పించిన వీడియో అండి, కుదరదు. సీసీ కెమెరాలో అదేం పప్పులు ఉడకో, రికార్డ్ అయిపోద్దండి. తెలుసా మీకు? చూసారండి, దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోయిందండి ప్రపంచంలో ఉన్న జనులందరూ. ప్రియమైన వాళ్ళారా అండి, నా నడక నా పడక నీ పరిశీలనలోకి వెళ్ళిపోయినాయి. అంటే అండర్ కంట్రోల్. ఎవరి కంట్రోల్కి వెళ్ళిపోయాం? దేవుని నిఘా వ్యవస్థలోకి వెళ్ళిపోయాం. ప్రతిదీ కూడా ఎందుకండి అంత నిఘా పెట్టవలసిన పని ఏంటంటే దేవుడు మనుషుల పట్ల? ఏమండి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. ఏమైనా షాప్కి వెళ్ళామనుకోండి, ఎవరి దగ్గరన్నా షాప్కి వెళ్ళినప్పుడు సాధారణంగా ఉప్పులు పప్పులు చింతపండు నూనె అన్నీ ఇవ్వండి అని లిస్ట్ రాసిస్తాం కదా. బిల్ ఎంత అయింది అన్నాం అనుకోండి, బాబా 3,000 రూపాయలు అయింది అయ్యా అంటాడు. ఇదంతా చిట్టా చూపించి 3,000 అయింది కట్టేసాం పట్టుకోండి అంటాడు కదా. అంటే మనం తినే ఆహారాలు మనం కొనుక్కున్నప్పుడు వాళ్ళు లిస్ట్ ఇస్తాడు, బిల్లు. బాబు ఇదిగో నువ్వు కట్టేసి వెళ్ళమన్నావు కదా, ఇదిగో కట్టేసాము, బిల్లు పే చేసి మీరు వస్తువుల్ని పట్టుకెళ్ళిపోవచ్చు. మనం తినే ఆహారాలు షాపు దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నప్పుడే బిల్లు రూపంలో డబ్బులు కట్టమంటాడే. తల్లి గర్భములో పడినది మొదలుకొని భూగర్భములోకి వెళ్ళేంత వరకు ఎంత 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 అనుభవించేస్తాడు ప్రకృతిని మనిషి. ఇదంతా ఎవరిదండి? ఈ ప్రకృతి అంతా ఎవరు చెప్పండి? ఏమండి, జిఎస్టీ అని పదం విన్నారా? ఏమండి, ప్రభుత్వం వారు జిఎస్టీ అనే పదం, జిఎస్టీ వేస్తారండి, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఏం పేరు అది? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇదండి, మనం ఏదైనా వస్తువులు హోటల్కి వెళ్ళి భోంచేసామనుకోండి, 100 రూపాయలు అయిందనుకోండి, అందులో 12 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. ఆటోమేటిక్గా వెళ్ళిపోద్దంటండి. ఆటోమేటిక్గా ఆ వ్యాపారస్తుడికి ఒక నెంబర్ ఉంటుంది, జిఎస్టీ నెంబర్ అని పెడతాడు బయట. ఆటోమేటిక్గా నెంబర్ ద్వారా ఏమవుద్ది? ప్రభుత్వానికి చెల్లించాలి. బట్టలు కొన్నామనుకోండి 2,000 రూపాయలు ఎట్టి, అందులో 200 రూపాయలు గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది. ఇటు మనము ప్రతి నిత్యము ఉపయోగించుకునే ప్రతి వస్తువు మీద పన్ను అండి, అది గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, పన్ను. ఏమండి,
పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు ఈ ప్రకృతిని తేరగా అనుభవిస్తున్నాడా లేదా మనిషి చెప్పండి. దేవుడు కలుగు చేసిన ఈ ప్రకృతిని అనుభవిస్తున్నాడు. ఎన్ని నీళ్లు త్రాగేసి ఉంటాడు చెప్పండి. ఏమండి, వాటిని లెక్క గడితే ఒకవేళ బిల్లు పే చేయను ఆయన అంటే పే చేయగలమా చెప్పండి దేవుడికి? చెప్పండి. ఏమండి, కమతాలు ఉంటారండి చాలామంది, పాలేరులు అంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందండి ఇది. రైతుల దగ్గర ఒక సంవత్సరం పాటు పని చేయడానికి సంవత్సరానికి 30 బియ్యం బస్తాలు ఇస్తాను రై, సంవత్సరానికి 20 బియ్యం బస్తాలు ఇస్తాను, నా దగ్గర పని చేస్తావా అని అడుగుతాడు. పని చేస్తానంటాడు. ఏమండి, అతని కుటుంబం అంతా బ్రతకటానికి సంవత్సరానికి 20 బియ్యం బస్తాలు ఇస్తానన్న చెప్తున్న రైతు ఆ సంవత్సరం అంతా ఆ కుటుంబం 2 పిల్లలు భార్య ఇతను బ్రతకడానికి ఆ రైతు ఎన్ని బస్తాలు ఇస్తున్నాడు? 20 బస్తాలు ఇస్తున్నాడా? ప్రపంచంలో ఉన్న మనుషులందరూ సంవత్సరంలోనే ఎన్ని బియ్యం బస్తాలు తినేసి ఉంటారు లెక్కండి. ఎన్ని బియ్యం బస్తాలు పొట్లోకి వెళ్ళిపోయి ఉంటాయో చెప్పండి. తల్లి గర్భములో పడి అంత తేరగా అనుభవిస్తున్నాడు. ప్రతిదీ లెక్క గడతాడు దేవుడు. భూమి మీద ఉన్న ప్రభుత్వాలే లెక్కలు కడుతున్నారే. ఆ ట్యాక్స్ కట్టు, ఈ ట్యాక్స్ కట్టు, ఇంటి పన్ను, నీటి పన్ను, కట్టకపోతే కట్టింగు, ఏదైనా సబ్బు కొంటేనేమో దాని మీద ట్యాక్స్. తెలుసండి మీకు? ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఎలాగొస్తున్నాయి అనుకున్నారు? ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఎవరిస్తున్నారో తెలుసా? ప్రభుత్వం ఇవ్వదు, మనమేనండి, ప్రజలమే ఇస్తున్నామండి. కలెక్టర్ గారి జీతం ఎవరిస్తున్నారు అమ్మా? కలెక్టర్ గారికి బాస్ ఎవరో తెలుసా? ముఖ్యమంత్రి గారు అనుకున్నారా? కలెక్టర్ గారికి బాస్ ఎవరు అనుకున్నావు? ప్రజలండి. ఎందుకంటే జీతం ఎవరిస్తే వాళ్ళే కదండి బాసు. ఇప్పుడు మనకు కలెక్టర్ గారికి అయినా ప్రభుత్వ ఉద్యోగులకి ఎవరికైనా బాస్ ఎవరో తెలుసా? ప్రజలు. మనం ఏం కొన్నా అది ట్యాక్స్ రూపంలో వాళ్ళకి జీతాల రూపంలో వెళ్ళిపోతుంది, అక్కడికి రూపాయలు మారిపోతున్నాయి అంతే. అందుకునండి, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రజలకు జవాబుదారీగా ఉంటాడు. ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఎందుకు? ఆయనకు కూడా జీతం ఇచ్చింది ఎవరు తెలుసా? ప్రజలే. ఎక్కడి నుంచో రావండి ఆయనకి. ప్రేమైన వర్లారా, చూసారా? ఏమండి, ఇంత ట్యాక్స్ కడుతున్నామే ప్రభుత్వం వారికి, మరి దేవుడికి ట్యాక్స్ కట్టమని బిల్లు పెడితే ఎంత కట్టగలుగుతారు చెప్పండి? గాలికి గ్యాస్ బండ, నెలకి గ్యాస్ బండ్ అయిపోతూ ఉంటుంది మనకి, అవునా? గ్యాస్ బండ్ అయిపోతున్నప్పుడు వెంటనే ఫోన్ చేయగానే వచ్చేస్తూ ఉంటుంది. ఎంత కడతామండి ఇప్పుడు? గ్యాస్ బండ్ ఎంత అండి? 900, 1000 రూపాయల? నెలకి 1000 రూపాయలు అనుకోండి. పోనీ ఎన్ని గ్యాస్ బండ్లు తినేసి వాడేసి ఉంటామండి మనం. చూడండి, దానికి ఇన్ని వేల రూపాయలకు వచ్చి పెడుతున్నామే. గాలి పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు గాలి పీల్చేసుకుంటున్నాం, లీటర్ల గాలి. దానికి బిల్లు పెట్టండి, బిల్లు పే చేయండి ఆయన అంటే ఏం చెప్తాం? దీనికి 1000 రూపాయలు కడతాం మనం గ్యాస్కి. మరి గాలికండి, ఆక్సిజన్ ప్రాణవాయువుకి. ఏమండి, ప్రకృతినంతా అనుభవిస్తున్న మనిషికి దేవుడు లెక్క కట్టాలి. దేవునికి లెక్క కట్టాలి. తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవా? ఇది చిన్నదానికే. మరి ఎంత పెద్ద తేరగా అనుభవిస్తున్న ఈ మనిషి దేవుని కొరకు బ్రతకకపోతే లెక్క చెప్పాలి అంటున్నాడు. బాబు, నేనేం తినలేదు నాయన, నాకు అసలు ఎనవి అంటే పడదు. చాలామంది అండి ఎనవి తినరండి, మాంసం తినరా? పప్పు తిన్నావా? పప్పులో ఏముంటుంది అనుకున్నావు? కేజీ చికెన్లో నీకు ఎంత మాంసకృతులు ఉన్నావో 100 గ్రాముల పప్పులో కూడా కేజీ చికెన్ అంత మాంసకృతులు ఉన్నాయి. ఇప్పుడు అతను ఏం చేయాలి? ఇప్పుడు అతను ఏంటి? చికెన్ తిన్నట్టే, మాంసం తిన్నట్టే. మాంసం పడని వాడికి మాంసం వెళ్ళాలి అంటే ఎంత గొప్పవాడండి దేవుడు. డైరెక్ట్గా కాకుండా పప్పులో పెట్టాడండి మాంసకృతులు. చూసారా అండి? ట్యాక్స్ పే చేయాలి, కట్టాలి, లెక్క చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, 5వ అధ్యాయం 10వ వచనం.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. అయితే ఈ లోకపు జారులతో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక క్షమించండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున ఏమండి అవి మంచివైనను చెడ్డవైనను, మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో అండర్లైన్ చేసుకోండి. తాను జరిగించిన క్రియలు అవి మంచివైనను చెడ్డవైనను ఈ దేహముతో జరిగిస్తే వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఏమండి విచారణ ఎదుర్కొంటా కంటే చాలామంది రకరకాల సాక్ష్యాధారాలతో ఇంత ఫైల్ కట్టి ఇంత పట్టుకుని వస్తూ ఉంటారు కోర్టులకి. పలానా తేదీ నాడు మీరు పలానా ఫైల్ తోటి మీరు ఏం చేయాలి, రెడీగా ఉండండి, విచారణ ఎదుర్కోవాలి, మీరు నిరూపించుకోవాలి నిర్దోషిని. దానికి మీకు మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి అవన్నీ పట్టుకుంటారని అంటారు కోర్టులు. ఏమండి దేహముతో జరిగించిన మంచి పనైనా, మంచి కార్యమైనా, చెడ్డ కార్యమైనా ఏం చేయాలి, ఒకరోజు క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. ఫైల్ పట్టుకుని రెడీగా ఉండాలి. ఏమండి అంత పట్టుకుని రెడీగా ఉండాలి అంటున్నాడు ఈ మనిషి, ఈ లోకంలో ఉన్న మనిషే. క్రీస్తు న్యాయ ప్రతిదీ రికార్డ్ అయిపోతుంటే అక్కడ మనం ఏం పట్టుకెళ్ళక్కర్లే, ఆల్రెడీ రికార్డ్ అయిపోయిందని అక్కడ ప్రదర్శన చేస్తారు. మనకి రికార్డ్ అయిపోయింది అక్కడ, ఆల్రెడీ వీడియో సీడీలు వేస్తూ ఉంటాడు అక్కడ. అబద్ధాలు ఆడినా కుదరదు, ఏం చెప్పినా కుదరదు, డైరెక్ట్ లైవ్లు. అండి మీకు అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్పమంటారండి. నిన్న తమ్ముడోళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోకుండా, ఆ విషయం చెప్పాను అక్కడ. ఏంటో తెలుసా, భూమి మీద నేరస్తులు ఉంటారండి. ప్రభాకరన్ పిల్లై, ఇంకెవరున్నారమ్మా, సద్దాం హుస్సేన్, వీరప్పన్ కిల్లర్ వీరప్పన్, ఏమండి ఇంకా గాడ్సే ఏమండి. ఈ గాడ్సే లాంటి వాళ్ళు ఆయన పోతా చాలామంది పిల్లలు పెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. బిన్ లాడెన్ ఏంటంటే ఇలాంటి వాళ్ళు కరుడుగట్టిన నేరస్తులు ఉంటారండి. కరుడుగట్టిన నేరస్తుల్ని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైపోతుంటాయి. మా కుటుంబాన్ని చంపేశాడు, మా నాన్నగారిని చంపేశాడు, మా ఆస్తులు స్వాధీనం చేసుకున్నాడు. ఏమండి ఇలాగ రకరకాల పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైపోతూ ఉంటాయండి. వీళ్ళందరూ అండర్ వరల్డ్ డాన్లు వీళ్ళందరూ. ఇక ఎన్ని పోలీస్ స్టేషన్లో అతనిపై కేసులు ఉన్నాయో అన్ని ఎదుర్కొనేవాడే అండి. ఈ ప్రపంచానికి తెలియని ఒక నిజమేంటో తెలుసా, ఇక్కడ చచ్చిపోగానే కేసు క్లోజ్ అయిపోద్ది అనుకుంటాడే కానీ చచ్చిపోయిన మరుక్షణమే దేవుని న్యాయపీఠం ముందు ఆ ఫైలు ఓపెన్ అవుతుంది. క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాలన్నాడా లేదా చూస్తారా. మరణించగా ముందు ఇక్కడ ఒకవేళ చచ్చిపోతే ఆ కేసులన్నీ క్లోజ్ అయిపోతాయి, అంతేనా. మరణించిన తర్వాత అసలు ఫైల్ ఓపెన్ అవుతుంది అక్కడ. భూమి మీద నువ్వు దేహముతో చేసిన ఏ మంచి పనైనా, ఏ చెడ్డ పనైనా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఏ నిఘా వ్యవస్థలో ఉన్నాం చూడండి మనం. చూసారండి ఎంత అండర్ కంట్రోల్, చూసారా ఎలా ఉన్నాం. ఏమండి కిల్లర్ వీరప్పన్ అనేవాడు చచ్చిపోతే ఏమీ లేదనుకుంటున్నాడు, ఇప్పుడు భయంకరమైన పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అనుకుంటాడు వాడు, ఏమనుకుంటాడు తెలుసండి, అమ్మ బాబు ఎంత తప్పు చేశాను, ఈ దేహముతో చెడ్డ పనులన్నీ చేశానే, ఎందరినో చంపానే, ఎందరో రక్తాన్ని తాగేశానే,
నేను కోతు రక్తాన్ని తాగాను అనుకున్నానే, మనుషులు రక్తాన్ని తాగానన్న సంగతి చచ్చిన తర్వాత నాకు ఇప్పుడు తెలిసింది. బాబోయ్, నేనెంత తప్పు చేశానో అని బగ మండే ఆ భయంకరమైన పాతాళ లోకములో బాధ అనుభవిస్తున్నాడు. ప్రేమైన వర్లారా, సద్దాం హుస్సేన్ అయినా, బిన్ లాడెన్ అయినా అదే బాధలో ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు ఏం స్వర్గానికి వెళ్తారనుకున్నారా? ఏమండి, స్వర్గానికి పరలోకం తీసుకెళ్తాడనుకున్నాడు దేవుడు? లేదు ప్రియమైన వర్లారా, దేహముతో జరిగించు ఏదో ఒక రోజు క్రీస్తు న్యాయపీఠము ఎదుట. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి, 22వ అధ్యాయం చూడండి, 11వ వచనం అనుకుంటున్నాను. చూడండి ఒకసారి. ఏమండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో 22వ అధ్యాయము. మంత్లీ శాలరీ కాదండి ఇది, మీకు అర్థమవుతుందండి? ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చెప్పాడు. ఒరు తప్పు చేయకు నాయన, ఒరు బుద్ధిగా ఉండరా అని తండ్రి చెప్పినట్టుగా ఇంట్లో తండ్రి చెప్తాడు కుమారులకి. చెప్తాడు. సిగరెట్లు కాల్చొద్దురా, మందు తాగొద్దురా, ఇలా తిరగొద్దురా. ఏంటి అర్ధరాత్రి 2 గంటల వరకు, అర్ధరాత్రి వస్తున్నావు ఏంటరా నువ్వు, వెళ్ళి ఏం చేస్తున్నావు, వెళ్ళి వద్దు నాన్న, చెడు అలవాట్లు వద్దురా డాడీ అని చెబుతాడు. వినకపోతే పట్టించుకోడు తండ్రి. అంతే కదమ్మా, పట్టించుకుంటాడా? చెడిపోయాడు, పలానా మీ పిల్లవాడు ఎవరో ఒక అమ్మాయిని చేయబట్టుకున్నాడంట. ఎక్కడున్నాడు ఇప్పుడు? పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఉండవండి, నేను ఆల్రెడీ చెప్పు, ఏ సంబంధం లేదు. ఏంటి తండ్రే? ఎందుకు? ముందే ఆల్రెడీ చెప్పాడు. తండ్రి మాట విన్నాడా? ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అవన్నీ ఏంటనుకుంటున్నారు? మనిషిని బాగు చేయటానికి దేవుడు వ్రాసిన గ్రంథం. ప్రేమైన వర్లారా, జాగ్రత్తలు. బ్రతుకును మార్చుకో. బాగుండు నాన్న, నా కొరకు బ్రతుకు తండ్రి, ఒరే నా కొరకు బ్రతకండిరా నాన్న, ఎందుకురా ఇలాగైపోతున్నారని క్రీస్తు ద్వారా చెప్పాడు. అంతకుముందు ప్రవక్తల ద్వారా చెప్పాడు, న్యాయాధిపతుల ద్వారా చెప్పాడు, పరిశుద్ధుల ద్వారా చెప్పారు. చివరికి అంచె దినాలలో క్రీస్తు ద్వారా చెప్పాడు. జనం పట్టించుకోలేదు, ఇంకా చేతులు ఎత్తేసాడు దేవుడు. అందుకనే అన్యాయము చేసేవాడిని చేయనివ్వండి. తండ్రి చెప్తున్నాడు కొడుక్కి, చేయనివ్వండి. ఏదో ఒక రోజు పాడైపోతాడు, వాడి నాశనం అయిపోతాడు. నేను చెప్పాం. చెడు అలవాట్లు పడిపోయాడు, పిల్లల జతలు కట్టాడు, బుద్ధిగా ఉండరన్నాము, కుదరలేదు, పాడైపోయాడు. మేమేం చేస్తామండి? క్యాన్సర్ వచ్చిందమ్మా మీ అబ్బాయికి, మరి 2 లక్షలకు వచ్చి అవుద్ది, 3 లక్షలకు వచ్చి అవుతుంది, నా వల్ల కాదండి అయ్యా అన్నాడు. సిగరెట్లు మానేరని ఊపిరితిత్తులు తినేసింది. ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు అవుతుంది. ఏం చెప్పాం మేము? ఎక్కడ చెప్పాం? అప్పులు ఎక్కడ చేయం మేము? మా వల్ల కాదండి, మేము చెప్పుంచాం అని ఎలాగైతే బాధపడతారో పిల్లల గురించి, తండ్రి కూడా దేవుడు కూడా చెప్పాడు. అన్యాయం చేసేవాడిని పనుండే. కానీ ఏదో ఒక రోజు చావు పేరుతో నా కళ్ళ ముందు నిలబడతాడు, క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడతాడు. అప్పుడు వాడి సంగతి తెలుస్తానంటున్నాడు దేవుడు. నిఘా వ్యవస్థ ప్రతిదీ కూడా రికార్డ్ అయిపోతుందన్నమాట. చూసారా ప్రేమను వాళ్ళారా? దేవుని నిఘా వ్యవస్థ అంటే తెలుసా అండి? అటు ప్రకృతి పైన, ప్రకృతి ఒడిలో నివసిస్తున్న మనిషి పైన నిఘా పెట్టాడు దేవుడు. ఏమండి, అసలండి తలంపు పుట్టక మునుపే మనం ఏం మాట్లాడుతున్నామో, ఏం అనుకుంటున్నాం, మాటలు కూడా కాదు,
మనం మాటలు కూడా కాదు. ఏమండి, ఎవరితో నన్ను ఒక విషయం చెప్తామని అనుకోండి, మనం అరే ఇలాగ అతను ఇలా చేశాడరా నా పట్ల, నువ్వు ఎవరితోనో మాట్లాడకే, బాధను ఏదో వ్యక్తపరుచుకోవడానికి ఒక బరువు తగ్గిపోద్దని నీకు చెప్పాను రా, నువ్వు ఎవరితోనూ పంచుకోవద్దనగానే అతను ఏం చేస్తాడు? చెప్పేస్తాడు. పెదవ దాడితే ఏంటంట, ఊరు దాటేద్దంట కదా. చెబితే అవుతుంది, అంతేనా? అసలు మనం మనసులో అనుకుంటేనే దేవుడికి తెలిసిపోతుంది. మనసులో ఎవరైనా అనుకుంటే ఎవరికైనా బయట తెలుస్తుందా? తెలీదండి. మాట్లాడితే తెలుస్తుంది. కానండి మనము అనుకుంటేనే దేవుని తెలిసిపోతుందంట. అంటే ఆయనకి వ్యతిరేకంగా ఏదైనా తలంపు వచ్చినా, అనుకూలంగా ఏదైనా తలంపు వచ్చినా ముందు ఎవరికి తెలుస్తుంది? దేవునికి వెళ్ళిపోతుంది. చూడండి మాట చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 14 వచ్చిన చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 14 వచ్చిన. మేఘమండలము మీది ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. ఇటు మనస్సులో అనుకుంది. పోనీ ఎవరితో నన్ను పక్క దేవదూతతోటి అని మాట్లాడితే బాగుండు. దేవునికి విరోధముగా మనస్సులో అనుకుంటేనే ఎవరికి తెలిసింది? దేవుడికి తెలిసిపోయిందా? ఇటు మనసులో అనుకుంటే. ఇప్పుడు చెప్పండి, మనం ఏం మాట్లాడక్కర్లే. ఇక్కడ సువార్త కూడిక జరుగుతుందా? ఎవరో మీటింగ్లు పెడుతున్నారంట, మైక్ సెట్ పెడుతున్నారంట, చెడగొట్టాలి. ఇప్పుడు ఏమనుకుంటారు? చెడగొట్టడానికి పన్నాగలు పన్నేస్తూ ఉంటారు. ఇటు అప్పటికే ఎవరితో అనక్కర్లేదు. మనస్సులో అనుకున్నావా, ఎక్కడెక్కడైపోయింది? ఏదో ఒక రోజు ఉంటుంది, చచ్చామంటే అంతే సంగతులు. చనిపోగానే ఏమీ లేదనుకుంటుంది ఈ లోకం. అబ్బోబ్బోబ్బో, అసలు సంగతి అప్పుడే ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనస్సులో నీవు అనుకుంటావా, అందుకునే బయటికి గింటేసాడండి. ఇప్పుడు ఆ దేవదూతని బయటికి గింటేశాడు. దేవునితో సమానముగా మహోన్నతునితోటి మేఘమండలం మీదకి ఎక్కుదును అని మనస్సులో అనుకుంటేవి కదా. చూసారా, ఆలోచించండి. పాతాళములో నరకమున ఒక మూలకు త్రోయబడితివి. మనసులో అనుకున్నదే టక్కుమని యాక్షన్లోకి వెళ్ళిపోయాడు దేవుడు. మనం మనసులో దైవ వ్యతిరేక కార్యక్రమాలు ఒకవేళ తలంపుతో వస్తే వెంటనే పసిగట్టేస్తాడు దేవుని నిఘా వ్యవస్థ. రికార్డ్ అయిపోద్ది. ప్రియమైన దేవుని పిల్లారా, చూసారండి ఎంత పటిష్టంగా, ఎంత భద్రతా వ్యవస్థ చూసారా. మాట్లాడక్కర్లే, వెళ్ళిపోద్ది. ఎవ్వరూ పసిగట్టలేరు. ఈ భూమి మీద ఉన్న ఏసీఐడి, సిబిఐ ఎవరు పసిగట్టలేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ ఫెయిల్ అయిపోయినాయండి. న్యాయ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది ఈ లోకంలో. తెలుసా మీకు? ఏమండి, 100 మంది ఖైదీలు తప్పించుకున్నా పర్లేదంట. ఏదో సామెత ఉంది, ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు. మరి ఎంతమంది పడిపోతుంది తెలుసా మీకు? సత్యంబాబు 8 ఏళ్ళు అనుభవించాడండి అన్యాయంగాను. ఇలా చాలామంది ఉన్నారు వెలుగులోకి రానివి, సెటిల్మెంట్ అయిపోయినాయి. తెలుసా మీకు? ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో భయంకరమైనటువంటి వెలుగులోకి రాని ఎన్నో ఆకృత్యాలు జరుగుతున్నాయి. ప్రేమైన వాళ్ళారా, క్రైస్తవుల పట్ల రికార్డ్ అయిపోతుంది. ప్రతిది కూడా రికార్డ్ అయిపోతుంది. చూసారా ఏమండి, ఈ దేహముతో జరిగించిన ఏ మంచిదైనా చెడ్డదైనా ప్రతిదీ రికార్డ్ అయిపోతుంది. క్రీస్తు న్యాయపీఠం ముందు ఏదో ఒక రోజు నిలబడాలి. ఈ ప్రకృతి ఒడిలో మనం చేస్తున్నటువంటి ఘోరాలు, నేరాలు అన్నిటినీ కూడా ఏమండి మరి దేవుడికి నిఘా వ్యవస్థలో రికార్డ్ అయిపోతున్నాయి కదా. ఒక లాయర్ని పెట్టుకోను, ఒక కోర్టుకు వెళ్ళి ఏమండి నేను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి లాయర్ని పెట్టుకుంటాం ఈ లోకంలో.
అవునా? ఏమండి? కానండి నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి లాయర్లు పెట్టుకుంటామే. ఏమండి? ఇన్ని పాపాలు చేసిన మనకి మనల్ని రక్షించడానికి మారు మనసు పొంది ఆయన పాదాల మీద పడితే, మన పాపాలు ఒప్పుకుని ఆయన పాదాల చెంతకు చేరితే యేసు క్రీస్తేనండి మనల్ని రక్షించేది. ప్రేమైన వాళ్ళారా, ఆయన న్యాయవాది. చూడండి ఒకసారి, వ్యభిచారి ముందు పట్టబడిన స్త్రీ గురించి మనం చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి, యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం. వారు ఆయనను, ఇంకా పై నుండి చదవండమ్మా, 5:6 నుంచి వెళ్ళండి. అది అక్కడ జరిగిందండి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగునడిగిరి. అయితే యేసు వంగి, ఏదో రాస్తున్నారు, ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, ఏమండి మొదటి నుంచి చదవండి, ఇంకా బాగుంటుంది. 8:2 వచనం నుండి చదవండి. బోధకుడా, ఈ స్త్రీ, వెరీ గుడ్, వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది. అట్టివారిని రాళ్ళు రువ్వి చంపమని ధర్మశాస్త్రములో, చూసారండి, చట్టానికి దొరకకుండా మడతేసి ఎలాగా క్రీస్తుని పట్టుకోవడానికి, శోధించటానికి ధర్మాన్ని మోషే గారు ఏం చెప్పాడు? రాళ్ళతో కొట్టమన్నాడు. కొట్టేసాం. వెలుగులో రాని ఎన్ని ఉన్నాయో మరి. మహాతల్లులు బలైపోయి ఉంటారండి కదా, అంతే కదా, బలైపోయి ఉంటారు. చాలామంది వ్యభిచారం చేస్తుండగా ఎంజాయ్ చేశారు, చూశారు, ఎంజాయ్ చేశారు, ఆవిడని చంపేశారు. ఎంతమందిని చంపేశారు అలాగా? దుర్మార్గం కదండి. ఏమన్నాడు? ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్ళతో కూడా చంపాలి కదా. అసలు ఆయన తెలివి అమోఘం, అద్భుతం. ఆయన తెలివి అండి యేసుక్రీస్తు వారిది. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగునడిగిరి. అయితే యేసు వంగి నేల మీద ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండెను. ఆయన తల ఎత్తు చూచి, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయండి. అబ్బా, ఎంత తెలివిగా చెప్పాడు తెలుసా అండి. మీకు అర్థమైందండి ఈ మాట? ఇందులో ఎంత డెప్త్ ఉందో మీకు ఒక విషయం చెప్తానండి. ఎంత డెప్త్ ఉందంటేనండి, మోషే గారు ఏం చెప్పాడు? వ్యభిచారమందు పట్టుబడితే రాళ్ళిచ్చి కొట్టి చంపేయండి. బాగుంది, అవును. మోషే గారు చెప్పింది ఏంటో తెలుసా? వ్యభిచారమందు పట్టుబడితే రాళ్ళిచ్చి కొట్టి చంపేయమన్నాడు, కరెక్టే. కానీ ఎవరు కొట్టమన్నాడో మోషే గారు చెప్పలేదయ్యో. మీకు అర్థమైందా? ఎవరు కొట్టమన్నాడో మోషే చెప్పలేదు సుమా. నేను చెప్తున్నా ఆ విషయం. కొట్టండి, కొట్టి చంపండి, ఓకే. మోషే గారికి కొట్టమన్నాడు కదా, కొట్టి చంపండి, ఓకే, నో ప్రాబ్లం, కొట్టండి. చట్టంలో అలా రాసిందిగా, రాసింది, ఓకే, కొట్టండి. అయితే చిన్న కండిషన్ సప్లై. కండిషన్ ఏంటో తెలుసా? మీలో ఎవడు పాపము చేయలేదో మొట్టమొదట రాయా, కొట్టండి, కొట్టి చంపండి, నో ప్రాబ్లం. ఏమండి, ఎంత అద్భుతమైనటువంటి సవరణ చేశాడు చూసారా? రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేలా. నువ్వేనా పరిశుద్ధుడువా? అందరూ మూర్ఖులు, దుర్మార్గులే కదండి బాబు, పాపులమే కదండి. వ్యభిచారమందు పట్టుబడిన, వ్యభిచారం చేస్తుండగా అన్నావంటే మరి నువ్వు కూడా ఏం చేసావు? అబ్బా, ఆ పర్సనేడు మరి ఇంకో పర్సనే అంటే మీలో ఒకడా? స్త్రీని పట్టుకొచ్చావే, మరి ఇంకొకడేడి? మీలో ఒకడా వాడు? వాడిని పరుపు, నువ్వు వెళ్ళి పరుపు. దీని సంగతి మేము తెలుస్తాం, యేసు దగ్గర తీసుకెళ్తాం, ఏం చెప్తాడు చూద్దాం. భలే దొరికాడు యేసు అనుకుని ఉంటారండి. ఎలా మడతేసాడు చూసారు. యేసుకే మడతేద్దామని వచ్చారు వాళ్ళు. యేసు క్రీస్తు వారు చూసారా, రాళ్ళిచ్చి కొట్టి చంపండి, ఓకే, నో ప్రాబ్లం. కానీ పాపము చెయ్యని వాడు ఎవడు? ఫస్ట్ రాయి
అతని మీద వేయండి, రాయి ఆవిడ మీద వేయండి అన్నాడు. అంతే. నిజంగా అండి, ఉన్నారా వెళ్ళిపోయారా? వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని ఇటు చిన్నవాళ్ళు కూడా వచ్చేసారా? అమ్మ, చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవారు మొదలుకొని చిన్నవాళ్ళు వరకు ఒకని వెంట ఒకడు మెల్లగా రాళ్ళు కింద పడేయడం, కాముగా వెళ్ళిపోవడం. యేసుక్రీస్తు ఒక్కడే మిగిలాడండి. అమ్మా అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? ఎవరు శిక్షించలేదా? లేదు ప్రభువా. అయితే నేను నన్నేమీ శిక్షించనమ్మా. ఇక పాపము చెయ్యకు. సాక్షాత్తు యేసుక్రీస్తే పాపము చెయ్యకుని చెబితే ఇంకా చేతదావిడే చేయదండి. తన బ్రతుకును మార్చినవాడు యేసుక్రీస్తు వారు. చూసారండి, మనం చేసిన పాపాలన్నిటినీ క్షమించేవాడు. ఏమండి, దావీదు గారండి ఘోరమైన పాపం చేశాడండి. ఘోరమైన పాపం ఎవ్వరు చూడలేదేమో అనుకుని, అబ్బా అండి, ఎవరండి ఆవిడ? బెత్షెబా. అమ్మ మోహించాడు అని రాయబడి ఉందండి. మోహించాడు అని రాయబడి ఉంది. చూద్దాం ఆ మాట, చూడండి ఒకసారి అండి. చూడండి ఒకసారి, ముందుకెళ్దాం. సరే వద్దులేండి, టైం లేదు. మీకు అంతా తెలుసు కదా, తెలుసు, బాగా తెలుసు. సమూయేలు గ్రంథంలో రాయబడి అన్నమాట. తీసుకొచ్చాడు, తప్పు చేశాడు, భర్తను కూడా చంపించేశాడు. యుద్ధంలో ముందు పెట్టి చంపించేశాడు కదా. ఇదంతా అమ్మో నాకు 11వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం, రెండో సమూయేలు 11వ అధ్యాయము 27. చదువుకోండి, మీరు చదువుకోండి, సరిపోతుంది. నేను చెప్తున్నాను వినండి, సమయం లేదు. ఏమండి, తీసుకొచ్చాడు, పాపం చేశాడు, తప్పు చేశాడు కదా, భర్తను చంపించేశాడు. అమ్మో ఎన్ని, మొత్తం అంతా కూడా ఎవరికి తెలియదు అనుకున్నాడు. వెంటనే నాతాను ప్రవక్త వచ్చేసాడు టక్కుమని ఇంటికి. తప్పు చేయగానే ఇంటికి పోలీసులు వెళ్ళగొత్తారు. తప్పు చేయగానే మనం ఏమి చేయలేదు అనుకున్నాం. మనం వెంటనే ఇంటి ముందు తెల్లారేటప్పటికి పోలీసు వచ్చాడు అనుకో, అమ్మ బాబు పోలీసులు కాదు తెలిసిపోయింది అని అనుకుంటాం కదా. అలాగే వెంటనే నాతాను వచ్చేసాడు. వచ్చేసి, రే నువ్వు చేసింది చాలా తప్పు చేసావు, చాలా ప్రమాదంలో ఉన్నావు దావీదు. ఏం చేశాను? పొడుపు కథ వేసాడండి. ఆ పొడుపు కథ చెప్పలేకపోయాడు. అది ఎవరో కాదు, నువ్వే అన్నాడంతే. వణుకొచ్చేసింది దావీదుకి. అమ్మ బాబోయ్, దేవుడు నన్ను ఉన్నతమైన స్థానంలో పెడితే నేను ఇంత తప్పు చేశానా? ఎవరికి తెలిసిపోయింది ఇప్పుడు? అక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ కాసుమా, దేవుని నిఘా వ్యవస్థ రికార్డ్ అయిపోయింది అంతే. అలాగేనండి, దేవుడు ఏమన్నాడు తెలుసు దావీదు గురించి? నా ఇల్లంతటిలో అది కూడా రికార్డ్ అయిపోయింది. ఆయన చేసిన పాపం రికార్డ్ అయిపోయింది. ఆయన చేసిన మేలు కూడా, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. నా ఇల్లంతటా నమ్మకమైన వాడు మోషేతో అన్నాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. అంటే ఎన్ని కార్యక్రమాలు చేసుంటాడో దేవుని, అది రికార్డ్ అయింది, ఇది రికార్డ్ అయింది. అంటే చేసిన దేహముతో చేసిన మంచి కార్యమైనను చెడ్డ కార్యమైనను ఖచ్చితంగా విషయంలో, మన విషయంలో కూడా అంతే ప్రేమైన వాళ్ళారా, మన విషయంలో కూడా అంతేనండి ప్రేమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి ఏమండి. అందుకనేనండి ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. ఇంకో మాట చూద్దాం, చూడండి, ఇంకో మాట చూద్దాం, అద్భుతమైన మాట ఏమండి. ఇంకో విషయం, కీర్తన గ్రంథం 139 అధ్యాయము 139 అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. చూడండి అమ్మా. నీ ఆత్మ వద్ద నుండి నేను ఎక్కడికి పోదును? నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోదును?
ఆకాశం ఎక్కినా నువ్వు అక్కడ ఉంటావు. నేను పాతాళమందు ఉన్నా అక్కడ ఉంటావు. అంటే ఏంటి? తప్పించుకోవడానికి ఉందా? ఎవరి యొద్ద నుండి? ఆత్మ. దేవుడు ఎవరండి? ఆత్మ. మనలో ఉన్నది ఏంటండి? ఆత్మ. ఎవరిది? దేవుని నుండి వచ్చిన ఆత్మనండి. అంటే ఈ ఆత్మ కూడా మనం చేసిన చెడ్డ పనైనా మంచి పనైనా ఇది కూడా ఏం చేస్తుంది? రికార్డు చేస్తుంది అన్నమాట. మనలో ఉన్న ఆత్మ కూడా రికార్డ్ అవుతుందన్నమాట. మనం చేసే ప్రతి పని, ప్రతి నీచ కార్యం రికార్డ్ అవుతుంది, ప్రతి మంచి కార్యం కూడా రికార్డులో ఉన్నామన్నమాట మనం, ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకని అన్నాడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుష్యులలో మరి ఎవనికిని తెలియదు అంటున్నాడు. అంటే ఏదైనా కూడా మనుష్యాత్మలో మనకే తెలుస్తుందన్నమాట, నిఘా రికార్డ్ అవుతుందన్నమాట. చూసారా ప్రియమైన దేవుని పిల్లారా, మనము దేవుని నిఘా వ్యవస్థలో ఎంత భయానకమైన స్థితిలో మనం ఉన్నామో. అందుకునే ప్రియమైన దేవుని పిల్లారా, మారు మనసు పొంది పాప ఏమండి పాపాలన్నీ కూడా క్రీస్తులో కడుగుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఏమండి దావీదు గారి విషయంలోనే మంచిది రికార్డ్ అయింది, చెడ్డది రికార్డ్ అయింది. ఈ రెండు బైబిల్లో రాయించాడు. మీకు ఒక మాట చెప్పంటారండి చివరిగా ముగించే ముందు? అయిపోయిందండి, ముగించేస్తాను ఇంకా. ఏమండి టైం చెప్పండి తమ్ముడు. ఏమండి ముగించేస్తాను చూడండి, ఒక్క 5 నిమిషాలు ముగించేస్తాను. ఏంటో తెలుసా? దావీదు గారు చేసిన పాపం రికార్డ్ అయింది, ఆయన చేసిన దేవుని పట్ల ఆయన చేసింది కూడా రికార్డ్ అయింది. ఎక్కడ? దేవుని దృష్టిలో రికార్డ్ అయింది, బైబిల్లో కూడా రాసేసాడు. ఏమండి మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పనండి. మన పట్ల బత్షెబాతో తప్పు చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించండి. దావీదు గారు చూశాడు అనుకోండి, అది ఎలా ఉంటుంది చెప్పండి? అయ్యో నా భోగోతమంతా దేవుడు బట్టబయలు చేశాడు. పోనీ ఒక భాష, బైబిల్ ఎన్ని భాషలు ఉందండి? బైబిల్ ఎన్ని భాషల్లో తర్జుమైంది? ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దావీదు భాగవతం ఎంతమంది తెలుసు? ప్రపంచంలో అందరికీ తెలుసు. అవ్వా నేను చేసిందంతా నాకు మొత్తం చూపించేశాడు దేవుడని ఎంత బాధపడతాడండి? బాధపడతాడా? వ్యభిచారం మందు వేళ ఆవిడ చూసిందనుకోండి, అది ఎంత బాధపడతాడండి? అవునా కదా చెప్పండి. అంటే దేవుడు అండి చాలా కూడా రికార్డు చేశాడు. ప్రవక్తలు చేసిన తప్పు రాశాడు, ఆయన వాళ్ళు చేసిన దేవుని పట్ల చేసిన మేలు రాశాడు, మంచి రాశాడు, ప్రతీది రాశాడు. వ్యభిచారం చేస్తున్నాను అనుకుందాం, పోనీ కాసేపు అనుకుందాం. ప్రతీది కూడా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ టీవీలు, సీసీ కెమెరాలు పెట్టి ఎల్సీడీ ప్రాజెక్టులోను అంబేద్కర్ చేసిన ఈరోజు చేసిన పాపం అని ప్రజలందరి ముందు స్క్రీన్ మీద వేసాడు అనుకోండి దేవుడు. నేను ఎక్కడికి వెళ్తా అక్కడ నాకు ఎలాగుంటుంది? ఏమండి చచ్చిపోవాలనుకుంటారు తెలుసండి చాలామంది. వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారండి పాపం. పొట్టకూటి కోసం గడవక భర్త అసమర్థతకు ఇదైపోయిన వాళ్ళు చాలామంది వ్యభిచారం చేసి బతుకుతుంటారు పాపం, తెలుసండి. వాళ్ళండి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారండి, నా భర్త చేత కనబడండి, ఏం చేయమంటారండి. అవన్నీ కూడా రికార్డ్ చేసి దేవుడు చూపించాడు అనుకోండి, బతుకుతారండి వాళ్ళు. ఇది మనం చేసిన పాపాలు బహిరంగంగా దేవుడు బయట పెడితే ఎక్కడ బతుకుతారు చెప్పండి? జనం చచ్చిపోతారండి అందరూ కదా. ఏమండి దావీదు చేసిన పాపాన్నే దేవుడు రికార్డ్ చేసి బైబిల్ గ్రంథంలో రాయించాడే. మన పాపాలు లిఖించటానికి ఆయన పెద్ద విషయమా చెప్పండి? అయినా మన పాపాలు ఎందుకు ఆయన రికార్డ్ చేయలేదో తెలుసా? బైబిల్లో ఎందుకు రాయించలేదు తెలుసా? ఎందుకు స్క్రీన్ మీద వేయలేదు తెలుసా? యేసు రక్తం అడ్డొచ్చేసిందండి. యేసుక్రీస్తు వారు అడ్డొచ్చేసాడు. తండ్రి నా రక్తాన్ని చూడు నాయన, నా రక్తంలో వాళ్ళు కడుగుకున్నారు నాయన, వాళ్ళ పాపం చేరు తండ్రి, వదిలేసే మర్చిపో నాయన. రోమపత్రిక అద్భుతమైన మాట చూడండి చివర, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం.
కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకో తెలుసా ప్రియమైన వాళ్ళరా, మన దేవునికి నరులకి మధ్యవర్తిగా యేసుక్రీస్తు వచ్చేసి మన పాపాలన్నీ కడిగేశాడు. దేవుడు మర్చిపోయాడు. దావీదు చేసిన పాపాన్ని మర్చిపోక ఇందులో రాసేసాడండి బాబు. ఆయనకి తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటాడు. మనం చేసిన పాపాలు రాయడం అని పెద్ద విషయమా? గ్రంథాలు అయిపోతాయి మన పాపాలు. అవునా? ఎస్. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ, ఏ టెక్నాలజీ ద్వారా స్క్రీన్ మీద వేసేయకూడదేంటి, పరలోకం నుండి తీసుకొచ్చేసి పలానా అంబేద్కర్ పలానోళ్ళు చూసుకో అతను చేసిన తప్పులు. ఏమండి మనుషులు పైనండి ఏమంటారండి అది నిందలనే ప్రజలు చెప్పుకుంటూ ఉంటారండి. అది అబద్ధమో నిజమో తెలియకుండానే రోమరో పలానోడు తప్పు చేశాడు, పలానోడు అవునా నిజమా ఏంటి చూసారో లేదో తెలియదు, చూసి చచ్చారో లేదో తెలియదు కదా. ఎవరికి తెలుస్తుంది? దేవుడికి తెలుస్తుంది అండి. నిజంగా చేసిన తప్పును డైరెక్ట్ లైవ్లో చూపిస్తే ఈ ప్రపంచ ప్రజలు ఏమైపోతారో చెప్పండి. ఎంత మంచివాడండి తండ్రి యేసుక్రీస్తు, ఎంత మంచి మనసున్నవాడు. ఆలోచించండి, ఒక స్త్రీమూర్తి తప్పు లేదు ప్రభా, నేను నిన్ను శిక్షించను, నువ్వు ఇంకా పాపం చేయకమ్మా. ఎంత మంచి మనసు ప్రియమైన వాళ్ళారా, ఎంత మంచి మనసు అండి. మన కన్న తండ్రి అయిన దేవునిది, మన ప్రభు అయిన యేసుక్రీస్తుది. చూడండి ఏమండి, మనం చేసిన పాపాలు రికార్డు చేసి ఇలా రాసుంటే ఏమైపోతాం చెప్పండి. అందుకనే యేసుక్రీస్తు ద్వారా ఏ శిక్షా విధియు లేదు. ఎందుకో తెలుసా? చాడు గనుకనే యోహాను సువార్త 3:16 రాయబడినట్టుగా చూసారా. కాబట్టి దేవుని నిఘా వ్యవస్థలో మనమంతా ఉన్నాము ప్రియమైన వాళ్ళారా. దేవుని నిఘా వ్యవస్థలో మనమంతా ఉన్నాము. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని కొరకు బ్రతకాలి సుమా. దేవుని కొరకు మనం జీవించాలి. ఆయన పనుల్లో మనం నిమగ్నమైపోవాలి. ఎందుకంటే మనం నిఘా వ్యవస్థలో ఉన్నాం కాబట్టి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, గొప్ప దేవుడా, దేవుని నిఘా వ్యవస్థలో నాయన, మీ నిఘా వ్యవస్థలో ప్రపంచ ప్రజలందరూ ఉన్నారు నాయన. మీ కంట్రోల్లోనూ మీ స్వాధీనంలో మనుషులందరూ నిఘాలో ఉన్నారన్న సంగతి తెలియక పాపము చేస్తూ నీ నుండి దూరమై నాయన పాతాళానికి జారిపోతున్నారు తండ్రి. వారిని క్షమించండి నాయన. వారికి మారు మనసు దయచేయండి. వారికి వాక్యాన్ని బోధించే గొప్ప భాగ్యాన్ని నాయన తండ్రి మా అందరికీ దయచేయమని వేడుకుంటూ, తదుపరి కార్యక్రమాన్ని విజయవంతం చేయమని నడిపించమని వేడుకుంటూ, యేసు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.